యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మంచి పేరు ప్రఖ్యాతిని గడించిన వారుగా పరిగణించబడి ఇతరుల వద్ద నుండి మెచ్చుకోలు పొగడ్తలు అందుకుంటారు. ఇటువంటి ఇతరుల నుండి లభించే అటెన్షన్తో మీరు ఒక వెలుగు వెలగండి. ఈరోజు దీనిని కేవలం మీ ప్రతిభా పాటవాలతో సంపాదించారు కాబట్టి ఎక్కువ ఆనందించండి. అయితే అతిగా ఉండక ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి దగ్గర నుండి ఒక చిన్న ప్రేమపూర్వకమైన బహుమతిని అందుకోవచ్చు. మీరు దీనిని చూసి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈ బహుమతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీలో, కానీ ఇది చాలా మంచి ఆలోచనతో ఆప్యాయతతో ఇచ్చినటువంటిది. అలాగే మిమ్మల్ని దీనిని మనసుకు హత్తుకునేట్టు చేస్తుంది. ఇది మీ హృదయంలో ఒక వెచ్చటి ప్రేమానుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా మీ ప్రణయబంధం ఇంకా వెల్లివిరుస్తుంది. వాస్తవంగా మేషరాశి కెరియర్. మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, పనితనాన్ని బయటకు వెతికి తీయవలసిన అవసరం వచ్చిందని మీరు గమనిస్తారు. మీరు ఎంత నైపుణ్యం కలవారో, మీలో ఎంత కళాత్మకత ఉందో మీకు కూడా తెలియకపోవచ్చు. క్రొత్త వ్యూహాలను, క్రొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి. మీకేదో కొంత లాభమే కలుగుతుంది. చివరకు మీలో ఉన్న ఈ సృజనాత్మకతకు మీ పై అధికారులు, సహోద్యోగులు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. అలాగే మొత్తం ప్రాజెక్టులలో మీరు అందించిన సహకారం, అవసరమైన నైపుణ్యం మొదలగు వాటిని చూసి అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. మేషరాశి ఫైనాన్స్. భూమికి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఈరోజు సవ్యంగానే జరిగిపోతాయి. ఒకవేళ మీరు గనక వ్యవసాయదారుడే ఉంటే మీ ప్లాన్లన్నీ సంబంధిత అధికారులచే ఆమోదింపబడతాయి. కాబట్టి మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. గతంలో మీరు చేపట్టిన కొన్ని సరైన చర్యలు విజయవంతం అవడంతో మీకు లభించిన రివార్డులతో ఆనందించే రోజు ఇది. మీరు ప్రపంచ శిఖరాగ్రాన ఉంటారు. మేషరాశి హెల్త్. వ్యతిరేక భావాలతో అతిగా ఉండటం ఈరోజు మీ ఆరోగ్యానికి హాని చేయవచ్చు. ఇటువంటిది మీ ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాదు, సౌఖ్యవంతమైన మంచి ఆరోగ్యాన్ని కూడా అనుభవించనివ్వకుండా చేస్తాయి. మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉండాలంటే ఇటువంటి చెడు ఆలోచనలకు స్వస్తి చెప్పడం మంచి తెలివైన పని. ముందు మీ మైండ్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మంచిగా పెంపొందించుకోవడంలో మీరెంతో ముందుంటారు. వృషభ రాశి ఓవర్వ్యూ. మీ కుటుంబ స్నేహితునితో తలెత్తే మనస్పర్ధను, అపోహను వెంటనే తొలగించండి. ఇక మీరు ఈ విషయంలో ఏ విధమైన తాత్సారం చేసినా పరిస్థితులు ప్రతికూలించడమే కాకుండా మీ ఇద్దరి బాంధవ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీ గురించి మీరు నచ్చ చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండి మంచి పదజాలాన్ని ఉపయోగించండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చిన ప్రణయపూరితమైన విషయం ఒకటి ఆశ్చర్యపరుస్తుంది మిమ్మల్ని. ఎవరో మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని డేటింగ్కు ఆహ్వానించడంతో వెళ్ళండి. ఇది చాలా అద్భుతమైన టైము. మీ డాన్సింగ్ షూస్ వేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఈ డేట్ పూర్తిగా సరదాగా ఖుషీగా గడిపే రోజు. ఎంజాయ్ చేయండి మనసు తీరేదాకా. వృషభ రాశి కెరియర్. చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసే వారికి ఈరోజు ఆర్థికంగా చాలా మంచి రోజు. రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు. ఈ క్రొత్త ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయండి, గొప్ప లాభాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఫైనాన్స్. అద్దె ఇంటిలో ఉండే కొందరికి ఈరోజు వారి మార్గంలోకి అనేక అవకాశాలు వస్తున్నట్టు గమనిస్తారు. వారు ఎన్నాళ్ళు సొంత ఇంటి కోసం కనే కలలను వాస్తవం చేసుకోవడానికి వీలుగా ఇంటి రుణం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఇది సరైన టైము. వాణిజ్య ఆస్తిని కొనాలని చూస్తూ ఉండేవారికి, లేక పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉండేవారికి ఈరోజు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుచేత అటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే వాయిదా వేయటం మంచిది ప్రస్తుతానికి. వృషభ రాశి హెల్త్. ఈరోజు టేక్ ఇట్ ఈజీ వైఖరిని అవలంబిస్తూ ఉండండి. శారీరకంగా మీరు అధిక శ్రమకు లోనవ్వకండి. ప్రమాదం సంభవించవచ్చు మీకు. మీ కండరాలను, నరాలను, జాయింట్లను గమనిస్తూ ఉండండి. మీకు ఈ రెండింట్లోనూ ఎక్కడో ఒక చోట సమస్య తలెత్తవచ్చు. అయినప్పటికీ చిన్న ఎక్సర్సైజు లాంటివి చేయడం మానవలసిన పని లేదు. మీరు అధికంగా ఆటల్లో పాల్గొనకండి. ఈరోజు మీరు సైకిల్ను డ్రైవ్ చేస్తున్నట్లయితే హెల్మెట్ని తప్పకుండా ధరించండి, తీవ్రమైన ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా సరదాగా, రిలాక్సింగ్గా గడిపే రోజు. సాంఘిక కార్యకలాపాలు మీకు సంతృప్తిని కలుగజేస్తాయి. అలాగే మీ జీవితంలో ఈ మధ్య కాలంలో సంభవించిన మార్పులను చూసి మీరు మురిసిపోయి మెచ్చుకుంటారు. మీ ముందు కనిపిస్తున్న మీ మార్గంపై ఒకసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. మిథున రాశి రొమాన్స్. మీ ప్రేమలో ఈ మధ్యకాలంలో కాస్త కన్ఫ్యూజన్, అలాగే బాంధవ్యం మేఘావృతమై ఉన్నట్లుంది. గత కొద్ది కాలంగా మీరు మీ భాగస్వామి
మీ ఆలోచనలోనూ మీ ప్రవర్తనలోనూ ఒకే మాదిరిగా ఉన్నట్లు లేరు. చివరికి ఈరోజు మీరు గమనిస్తారు, ఇటువంటి కారు మబ్బులన్నీ విడిపోవలసిన పరిస్థితి చక్కబడటం మొదలవుతున్నట్లు. ఇటువంటిది కేవలం దానంతట అదే జరగదు. కొన్ని ముఖ్యమైన అంశాలపై మీరు మాట్లాడుకోవాలి. మిథున రాశి కెరియర్. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలను మీ సహోద్యోగులు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని సమర్థిస్తారు. వారిని కన్విన్స్ చేయడానికి, మీ అభిప్రాయాలతో ఏకీభవింప చేయడానికి చివరకు మీరు కొంత ఎక్స్ట్రా టైము తీసుకున్నప్పటికీ కూడా సహజంగానే మీ క్రింద పనిచేసే ఉద్యోగులు అలాగే మీ పై అధికారులు అందరూ కూడా ఈరోజు మీ పక్షానే ఉండి మిమ్మల్ని సమర్థిస్తున్నట్లుగా మీరు గమనిస్తారు. అందుచేత మీరు ప్లాన్ చేసుకున్నట్లుగానే మీరు మీ ప్రాజెక్టులతో ముందుకు సాగిపోవచ్చు. ఒక నాయకుడిగా మీకంటూ మీరు సంపాదించుకున్న పరపతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఈ సందర్భంలో క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరింతవరకు సాధించుకున్న సామరస్యాన్ని, సాన్నిహిత్యాన్ని ఇంకా పెంపొందించుకునే దిశలో సాగిపోండి. ఈరోజు మిథున రాశి ఫైనాన్స్. వ్యాపారం సవ్యంగా సాగిపోతుంది. వచ్చే లాభాలతో మీరు బాగా ఇంప్రెస్ అవుతారు. మీ వ్యాపారం, మీ ఆర్థిక పరిస్థితి నిజంగా బాగా మెరుగవడంతో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. మీరు ఆశించినంత గొప్ప స్థాయిలో ఈ పెరుగుదల ఉండకపోవచ్చు, కానీ అది ఇప్పుడు పైకి పెరిగే దిశలోనే ఉంది. మీ బడ్జెట్ ను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోండి మరియు మీరు చేసే ఖర్చులపై కాస్త అదుపును పెట్టండి. మీరు ప్రోత్సాహకరమైన పైకి ఎదిగే దిశగా సాగిపోతారు వేగంగా. మిథున రాశి హెల్త్. జాగ్రత్తగా సాగిపోండి. ప్రమాదంలో గాయం తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అయితే దాన్ని ఈజీగా తీసుకోండి. ఏ సమస్యనైనా సరే తప్పించుకోగలరు మీరు. ఈరోజు మీ దృష్టిని కేంద్రీకరిస్తూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రమాదం నుండి కానీ, ఏ వైపరీత్యం నుండి కానీ తప్పించుకోవటానికి ఏ పెద్ద ప్రమాదాలు సాధారణంగా జరగకూడదు. ఈరోజు మీరు కూడా బాగానే ఉన్నారు. అంచేత ఈరోజు చాలా బాగుంటుంది మీకు. టేక్ ఇట్ ఈజీ. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సెలబ్రేట్ చేసుకునే రోజు. శబ్దాలను చేస్తూ ఉంటే ఆ పరికరాలను, వస్తువులను దూరంగా ఉంచండి. ఈరోజు కొన్ని కుటుంబాలు, స్నేహితులు దగ్గరయ్యే రోజు ఈనాడు. ఈ సంతోషకరమైన సందర్భం చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ మనస్సుల్లో అందరికీ మీరంటే ఎంతో మంచి అభిప్రాయం కలిగి ఉంది. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఇరువురు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరుగా ఉండాలని కోరుకుంటారు. ఏదైనా ఒక సెలబ్రేషన్ లాంటిది జరుపుకుంటూ ఉంటే మీరు ఒక ప్రత్యేకమైన, ఆత్మీయమైన, ఆలోచనాభరితమైన బహుమతిని మీ జీవిత భాగస్వామి వద్ద నుండి అందుకుంటారు. ఈ బహుమతి ఎక్కడి నుంచో వస్తుంది, ఊహకందని చోటు నుండి, కానీ మై వైపు నుండి చాలా ప్రశంసించబడుతుంది. ఇటువంటి హృదయపూర్వకమైన, ఆలోచనాభరితమైన మీ భాగస్వామి యొక్క చర్యను తిరిగి రెసిప్రికేట్ చేయడానికి, అలాగే అతనంటే మీరెంత శ్రద్ధ తీసుకుంటారు అనే వాటిని అతనికి తెలియజేయడానికి ఈ టైంను సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు బాగున్నారు, బాగా ఫీల్ అవుతున్నారు మరియు మీరు అదృష్టవంతులు కూడా. వృత్తి, సాంఘిక రంగాలలో మీలో ఉండే ఆకర్షణ, మీలో దాగి ఉన్న పట్టుదల ఈరోజు మీకు అద్భుతాలను సృష్టిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ప్రయత్నిస్తున్న, ఆశిస్తున్న విజయాలను భౌతికంగా మీకు సాధించి పెడతాయి. మీలో ఉన్న ఈ పట్టుదలే ఆకర్షణ శక్తి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు ఎంచుకునే తెలివి తక్కువ ఛాయిస్లతో సంభవిస్తూ ఉండే నష్టాలను కాపాడుకోవటానికి మీరు జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సి ఉంటుంది. విలాసాలకు ఖర్చు పెట్టే ఖర్చులు మీ దగ్గర మిగులుగా ఉన్న, ఖర్చు చేయడానికి కాస్త వీలుగా ఉండే సొమ్ము నుండే ఖర్చు పెడుతున్నట్లు గమనిస్తూ ఉండండి. ఈ రోజు మీ దైనందిన ఖర్చుల విషయంలో తెలివిగా ఉండండి. రాబోయే కాలంలో ఖర్చుల కోసం మీరు ఈ విధంగా ఆదా చేసిన సొమ్ము మీకు ఉపకరిస్తుంది. కర్కాటక రాశి హెల్త్. మధుమేహం వ్యాధితో ఉన్నవారు తమ అనారోగ్యం పట్ల ఈరోజు మరికొంత ఏకాగ్రతను చూపించవలసి ఉంది. ఇది దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చు. ఇతర సమస్యలను కూడా స్పష్టం చేస్తూ అన్న విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది. అందుచేత మీరు అలసటను, ఒత్తిడిని వదిలించుకోవాలి. ఏమైనా సరే అలాగే మీ దైనందిన దినచర్యలను విస్తృతపరచుకోండి. మీ ఆహారపు అలవాట్లను కూడా మెరుగుపరుచుకుంటూ. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మనశ్శాంతి మీతో దోబూచులాడుతూ ఉంటుంది. మీ చేతికి అందకుండా ఒత్తిడిని తగ్గించే యంత్రాంగం ఏమైనా ఉందేమో చూడండి. ఒక హాబీ లాంటిది కానీ, ఒక పుస్తకాన్ని చదవడం కానీ, లేకపోతే గార్డెనింగ్ కానీ ఈరోజు మీరు అలవాటు చేసుకుంటే మంచిది. మీ కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ సరదాగా గడపటానికి ఎక్కువ సమయం కేటాయించేట్లుగా మీరు జీవన విధానాన్ని మలుచుకోండి. సింహరాశి రొమాన్స్.
ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి. కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు మంచి ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో పనిచేస్తారు. ఆఫీసులో మీరు ఆఫీసులో ఈ మధ్య తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించడంలో మీరు చూపించిన చొరవ, ప్రజ్ఞాపాఠవాలు, నైపుణ్యం మీ పై అధికారులందరిచే మంచి గుర్తింపును పొందడం జరిగింది. అలాగే మీకు న్యాయంగా చెందవలసిన గౌరవాన్ని, మెచ్చుకోలును మీరు అందుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతానికి మీరు చేసే పనిలో కొన్ని మార్పులు సంభవించినా ఈరోజు మీరు ఎటువంటి పోటీనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా, ధైర్యం మీకు ఉన్నాయన్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు ఈ పాటికి. సింహరాశి ఫైనాన్స్. మీ ఇద్దరి ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి ఈరోజు మీరు విదేశీయులైన ఎవరో ఒకరితో భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. సరైన భాగస్వామిని ఎంచుకున్నట్లయితే మీ ఆర్థిక స్తోమత నాటకీయంగా పెరుగుతుందని, మీ అంతటి మీరు కూడా చేసుకోలేని విధంగా ఉంటుందని మీరు గమనిస్తారు. అయితే మీరు భాగస్వామ్యాన్ని తీసుకునే వ్యక్తి ఎవరు, ఎటువంటి వారు అని తెలుసుకోండి. అలాగే భాగస్వామ్యంలో ఉండే నియమ నిబంధనల గురించి దాపరికం లేకుండానూ వాస్తవంగానూ ఆలోచించండి. అటు తరువాత మీరు ఈ వ్యవహారంలో ముందుకు సాగిపోండి. ఈసారికి ప్రస్తుత తరుణంలో విదేశీ పార్టీలు, విదేశీ మార్కెట్స్ మీకు విశేషమైన లాభాలను, క్రొత్త కాంటాక్టులను చేకూరుస్తాయి. సింహరాశి హెల్త్. ఈరోజు మీ ధైర్యం, పట్టుదల కాస్త తక్కువ స్థాయిలోనే ఉన్నట్లున్నాయి. అయితే ఏ క్రొత్త పనులను మొదలు పెట్టాలన్నా మీ మనసు ఒప్పడం లేదు. మిమ్మల్ని మీరే అతిగా విమర్శించుకుంటున్నారు. వాస్తవంగా మీ పట్ల మీరు కాస్త లీనియంట్గా ఉండవచ్చు. మీ పరిస్థితిని బట్టి మీలో ఉన్న అద్భుతమైన లక్షణాలను మెచ్చుకోవడానికి బదులు మిమ్మల్ని మీరే ఎప్పుడూ విమర్శించుకోవడం అన్నది ఒక చెడు అలవాటు వంటిది. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఒక అమోఘమైన, అద్భుతమైన రోజు. ఎంజాయ్ చేయండి. పూర్తిగా మనోభావాలు స్థిరంగా ఉండి మీరు కులాసాగా, విలాసవంతంగా, హాయిగా ఉండాలనే గుణం మీలో దృఢంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం బలమైనది. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఇదే మీకు విజయాలను సమకూర్చి పెడుతుంది. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీరు వ్యతిరేక ఆలోచనలో ఉన్నారు. ఏమైనప్పటికీ ప్రస్తుతం మీ సంబంధ బాంధవ్యం మీ కోరికలన్నింటినీ తీర్చడం లేదు. లేకపోతే ప్రణయభరితమైన సంబంధం కోసం మీరు చూస్తూ ఉండే ఆశయాల కోసం కానీ, ప్రస్తుతం ఉన్న ఈ సంబంధ బాంధవ్యాన్ని ఏమి చేయాలన్న దాని గురించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీనికి అంతిమ చరణం పాడాలని చూస్తూ ఉంటే మీరు నిర్భయంగా, నిజాయితీగా వెల్లడి చేయాల్సి ఉంటుంది. చివరికి కేవలం స్నేహితులుగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి కెరియర్. మీ పనితనం యొక్క ఫలితాలను చూసి మీరు కొంచెం బాధపడుతున్నట్లయితే మీరు భయపడాల్సిందేమీ లేదు. ఇందులో అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అలాగే మీరు అనుభవిస్తున్న ఒత్తిడి అంటూ పెద్దగా ఏమీ లేదు ఇక్కడని మీరు గమనిస్తారు. కన్యా రాశి ఫైనాన్స్. ఈ రోజు ఆర్థికంగా స్థిరంగా ఉండే రోజు. మీకు ప్రస్తుతం మీకు డబ్బు సంపాదించగలిగే సమర్థత ఉన్నట్లు మీరు సంతోషంతో గమనిస్తారు. దీని అర్థం మొత్తం మీద ఆర్థికంగా మీరు చేసిన మీ వ్యూహ రచన బాగానే పనిచేస్తుందన్నమాట. అలాగే మీ విషయంలో అది అన్ని విధాలా సహాయపడుతుందన్నమాట తన సేవలతో. ఈ రోజు మీరు సరైన పందాలోనే ఉంటూ ఉండండి. కన్యా రాశి హెల్త్. శారీరకంగా దారుఢ్యంగాను, మానసికంగా ఫిట్గాను ఉండటం ఈ రోజు మీరు ఆదరించవలసిన దండకం, సూత్రం వంటివి. స్థిరంగా మీలో ఉంచుకునే ప్రోత్సాహకరమైన ఆలోచనలు మరియు ఎల్లప్పుడూ ఆశావాదిగా ఉంటూ ఉండడమే. ఒత్తిడి, ఉద్రిక్తత మనకు మానసిక క్షోభను కలుగజేస్తాయి. మంచి జీవితాన్ని అనుభవించడానికి లేకుండా ఈ మాదిరిగా అలసిపోవడాన్ని, నీరసపడిపోవడాన్ని అధిగమించడానికి బాడీ మసాజ్కి వెళ్ళటం మంచి ఆలోచన. మీలో కొందరికి ఫిట్నెస్ పై మమకారం ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లు గమనిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా. తులారాశి రొమాన్స్. ఈరోజు మీరు భాగస్వామితో గడిపే టైం యొక్క పరిమాణాన్ని గురించి కంటే నాణ్యత గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మీరు నిర్భయంగా, నిజాయితీగా మాట్లాడేటట్టు ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని ఇంకా బలపరిచేందుకు
ఇటువంటిది మీకు ఎంత అవసరమో అర్థవంతమైందో వారిని కూడా తెలుసుకునేట్లు చేయండి. మీరు చేసినటువంటి పనికి కృషికి లభించే ఫలితాలను కొద్ది రోజుల పాటు మీరే అనుభవిస్తారు. తులారాశి కెరియర్. ఈరోజు మీరు విజయాన్ని సాధించడం మొదలు పెడుతూనే వృత్తిపరమైన మీ కలలు సాకారం అవటం ప్రారంభమవుతుంది. అయినా మీ శ్రేయస్సు దృష్ట్యా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తూ ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఉండటం మీకే మంచిది. ఇంకా గట్టిగా పనిచేస్తూ కృషి చేసేందుకు మీ విజయాలను ఒక ప్రోత్సాహకంగా తీసుకోండి. మీ కలలను సాకారం చేసుకోవటానికి మీ ఏకాగ్రతతో పనిలో కూడా అవిశ్రాంతంగా కృషిని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. తులారాశి ఫైనాన్స్. కొన్ని అదనపు బాధ్యతలను మీ భుజాలపై వేసుకోవటం మీ ఆర్థిక లాభాలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలపు లాభాలను మీ దృష్టిలో పెట్టుకోవాలి మీరిప్పుడు. అందుచేత మీ పనిని ఇంకా పెంచుకోవడానికి మీరే చొరవ తీసుకోండి. ఇతరుల వద్ద నుండి ఏ విధమైన ప్రోత్సాహం కూడా మీకు లభించకపోయినప్పటికీ మీలో ఉండే సృజనాత్మక శక్తిని ఉపయోగించుకోండి. మీ వృత్తిపరమైన ఆర్థిక పరమైన కళలను సాకారం చేసుకోవడానికి ఏ క్రొత్త వ్యాపారమైనా సరే ప్రారంభించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చక్కటి ప్రణాళికలు వేసుకుని ప్రారంభించవలసి ఉంటుంది. మీ దారిలో తటస్థపడే అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోండి. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వెంటనే సత్వర నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. వాటి నుండి లాభాలను పొందడానికి భవిష్యత్తులో రాబోయే ఛాలెంజ్ కి ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. తులారాశి హెల్త్. చెవిలో వస్తున్న ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేయకండి. పరిస్థితి విషమించవచ్చు. చెవిలో వచ్చే చిన్న నొప్పిని ఒక చిన్న సమస్యగానే అదే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేయవద్దని సలహా ఇస్తున్నాం. వీలైనంత తొందరలో ఒక స్పెషలిస్ట్ని కలవకపోతే పరిస్థితులు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కావలసిన విధంగా వైద్యం చేయించుకుంటూ ఉండండి. చెవిలో వచ్చే ఏ విధమైన అసౌకర్యానైనా సరే నిర్లక్ష్యం చేయకండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు సంబంధాలను కలుపుకోవడానికి మంచి రోజు. మీకు మీరు అమితంగా ప్రేమించే వారిని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తడానికి అన్నట్లుగా ఏదైనా ఒక వినూత్నమైన దాన్ని చేయడానికి ప్లాన్ చేయండి. ఇంటికి ఈరోజు కొంచెం ముందుగానే చేరుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఆలోచించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు కావలసిన శక్తిని మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చేవారి మధ్యలో ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఈరోజు మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఎప్పుడూ లేని విధంగా నిజంగా మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఎవరు, చేయని వారెవరు అన్న విషయాన్ని. మీ భాగస్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండేవారి కేటగిరీలో ఉన్నట్లయితే ముందుకు సాగిపోయి అటువంటి బాంధవ్యాన్ని చిరస్థాయిగా ఉండేటట్టు చేసుకోండి. వృశ్చిక రాశి కెరియర్. మీకు ఉద్యోగరీత్యా ఉండే అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకోదలిస్తే ఒక కెరియర్ కౌన్సిలర్తో దీని గురించి మాట్లాడటానికి ఇదే తగిన రోజు. అలాగే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే విద్యా విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో మీరు ఒక అనుభవజ్ఞుడైన కౌన్సిలర్ సలహాను మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం మంచిది. అనుభవజ్ఞుడైన ఒక వృత్తి నిపుణుల వద్ద నుండి మీరు తీసుకున్న సలహా మీకు భవిష్యత్తులో చాలా ఆసరాగా ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో సాగిపోయేటట్లు చేస్తుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ రాబడిలో కొంత లోటు కనిపించవచ్చు ఈరోజు. ఈనాటి కొత్త వ్యాపార అవకాశాలు లేక డబ్బు వచ్చే మార్గాలను కనిపెట్టి చూస్తూ జాగ్రత్తగా ఉండండి. ఇవి మీ ఆర్థిక స్తోమతలో గట్టి నష్టాలకు దారితీయవచ్చు. మీకిప్పటికే బాగా తెలివున్న క్షేమదాయకమైన ప్రతిపాదనలను మరియు పెట్టుబడులను ఎంచుకోండి. లేకపోతే మీరు కోరుకునే విధంగా డబ్బు అందుతూ ఉండే జీతాన్ని ఇవ్వమని అడగండి. కొన్ని కొత్త ఐడియాలు ఆసక్తిదాయకంగా లాభదాయకంగా కనిపిస్తున్నా వాటిలో తీవ్రమైన లోపాలు కూడా ఉండవచ్చు, చివరికి మిమ్మల్ని తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తూ. వృశ్చిక రాశి హెల్త్. ఒక యోగా నిపుణుడి వద్ద నుండి మీరు తీసుకున్న విలువైన చిట్కాలు మీరు ఫిట్గా ఉండటానికి సహకరిస్తాయి. రిలాక్స్ అవ్వడానికి ప్రతిరోజు కాస్త టైంను వెచ్చించేలా చూసుకోండి. భంగం కలగకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే ఒక చోట కనీసం కొన్ని నిమిషాల సేపైనా కాలక్షేపం చేయండి. ప్రశాంతతను పొందుతూ రిలాక్స్ అవ్వడానికి మీ ముంజేతుల నుండి మీ బాహువుల నుండి ఉద్రిక్తతను వదిలిపెడుతూ కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఆలోచనలు మీ దృష్టిని కూడా ఈ సమయంలో ఎటూ పోనివ్వకండి. ఈ మాదిరిగా మీరు చేసే అభ్యాసం ఒక రోజుకు సరిపోయే ఒక డోస్ రిలాక్సేషన్ను మరియు శక్తిని పునరుద్ధరించుకోవటానికి గ్యారంటీనిస్తుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం రెండు ప్రక్కల నుండి ఓర్పు,
విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. ధనుర్రాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒక పేరెంట్ అయినట్లయితే మీ బిడ్డ కోసం, ఒక కాబోయే దాంపత్య భాగస్వామి కోసం చూస్తూ ఉంటే ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. చివరికి ఒకరిని కలవడంతో ఒక పేరెంట్గా తృప్తిపరచడం మీకు కొంచెం కష్టం అనిపించినా చివరికి ఈరోజు సరైన కుదిరినటువంటి ఒక భాగస్వామిని మీరు కనుగొనగలరు. ధనుర్రాశి కెరియర్. మీరు గనుక ఒక క్రొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు అటువంటి శుభవార్తను అందుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. పాత స్నేహితులు మీరు పరిశీలించవలసిన ఉద్యోగ అవకాశం పొందగలిగే ఒక వార్తను మీకు అందించవచ్చు. అటువంటి తరువాత లభించబోయే గొప్ప పొజిషన్ కోసం ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. భవిష్యత్తులో మీ ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం దొరకబోతోంది. ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు అనుకోని విధంగా డబ్బు అందుతుంది. చివరికి మీరు జోదములో నెగ్గినదైనా కావచ్చు. ఈ డబ్బు లేక మీరు వారసత్వం ద్వారా కూడా లాభపడి ఉండవచ్చు. రోజు చివరికి ఈ మాదిరిగా మరికొంత సొమ్ము మీ జేబులో పడే అవకాశం ఉంది, పొద్దున్న ప్రారంభంలో ఉన్నదానికంటే ఎక్కువగా. ధనుర్రాశి హెల్త్. మీ ఆరోగ్యం కోసం మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవటం ఈరోజు మీ ఫిట్నెస్ వైపు పురోగతిని సాధిస్తుంది. ఇది మంచి ఆరోగ్యం, ఎక్సర్సైజులపై ఫోకస్ చేయవలసిన రోజు కాబట్టి అంతంత మాత్రంగానే ఉంటుండే మీ ఆరోగ్యాన్ని నుండి మీరు కాపాడబడుతున్నారు. అందుచేత అధిక శక్తితో ఉండే ఈ టైంను మీ లాభానికి ఉపయోగించుకోండి. మంచి ఆరోగ్యంతో ఉండే ఈ టైంను ఎంజాయ్ చేయండి. అలాగే జీవితం మీకు ఇవ్వగలిగే సమస్త సౌఖ్యాలను అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకున్నట్లు లేదు. ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో, స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది. మకర రాశి రొమాన్స్. ఇటీవలే మీ ప్రణయ జీవితంలో జరిగిన వాగ్వివాదాలు, అపార్థాలు, అపోహలు ఈరోజు మిమ్మల్ని కాస్త నీరసపరిచినట్లున్నాయి. ఏమైనప్పటికీ అటువంటి వాటిని వదిలివేయండి. ఇటువంటి విచారకరమైన సంఘటనలు గడిచిపోయేవి, ఎల్లకాలం ఉండేవి కావు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రశాంతంగా ఉంటూ మీకు మీ భాగస్వామికి దుఃఖాన్ని, బాధను కలిగించేటువంటి వాగ్వివాదాల్లోకి దింపకుండా ఏ విధమైన వాదనలు పెట్టుకోకుండా ఉండటమే. మీ భావాలను స్పష్టంగా, ప్రశాంతంగా వెల్లడి చేయండి. మీ భాగస్వామి శ్రద్ధగా వినొచ్చు మీరు చెప్పేది. మకర రాశి కెరియర్. ప్రజా జీవితంలో రాణించగలిగే వారిలో మీరొకరు. అది ఒక ఉపాధ్యాయుడి రూపంలో కావచ్చు, లేక ఎన్జిఓలకు సహాయకుడి రూపంలో కావచ్చు, లేక ప్రసిద్ధిగాంచిన ఒక విశిష్ట వ్యక్తిగా కావచ్చు. మీ చుట్టూ ఉండే ప్రజలు మీ వైపే చూడడం ప్రారంభిస్తారు. మీలో ఒక నాయకుడిని చూసుకుంటూ వారి ఆశయాల మేరకే మీరు పనిచేయాలి. మకర రాశి ఫైనాన్స్. భౌతికంగా ఉండే కొన్ని వస్తువులు ఈరోజు పాడైపోయి విరిగిపోయే అవకాశం ఉంది. అందుచేత ఖరీదైన వస్తువులు కొనకండి. మీ వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. కాస్త ఎక్కువ ఎక్స్ట్రా దృష్టిని పెట్టి ఇటువంటి వస్తువులను వాడుకుంటూ ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు. ఏమైనప్పటికీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పనికి రాకుండా పోవచ్చు. మకర రాశి హెల్త్. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఇది మంచి రోజు కాదు. మీరు జ్వరంతో కానీ, నొప్పులతో కానీ బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కప్పుకునే ఉండండి. సాధారణ ముందు జాగ్రత్తలను తీసుకుంటూ ఉండండి. చాలా కాలం పాటు మీరు ఈ విధమైన అసౌకర్యానికి గురైనట్లయితే పరిస్థితిని ఉపేక్షించకుండా, తక్కువగా అంచనా వేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అనుకోని పొగడ్తలు అందుకుంటారు. బహుశా మీరు ఒక నిస్వార్థ సేవలో పనిచేసి ఉండవచ్చు. మీరు కూడా దీనిని ఎవరూ గమనించలేదని అనుకుంటూ ఉండవచ్చు. బహుశా మీరు పనిచేసే చోట మీ పనిలో మీరు అత్యధిక స్థాయిలో శ్రమపడి ఉండవచ్చు. అలాగే మీ పై అధికారులు కూడా మీ పైన ఎంతో అభిమానం చూపుతారు. కుంభరాశి రొమాన్స్. ప్రణయబంధాల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన రోజు. మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ భాగస్వామి కూడా మీ పట్ల ఇదే మాదిరిగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ప్రేమను, ఆప్యాయతను చూపిస్తూ మీరు ఈరోజు కొంచెం అపరిమితంగానే ఉండండి. మీ ప్రవర్తనలో మీరు ఇదే మాదిరి ప్రతిస్పందనను చూస్తారు. మీ భాగస్వామి వద్ద నుండి ఇంకా అనేక హృదయపూర్వకమైన రీతులలో ఈరోజు మీరిద్దరూ ఒక గొప్ప సాయంకాలాన్ని పంచుకుంటారు, హాయిగా, ఖుషీగా. కుంభరాశి కెరియర్. మీ టీం మెంబర్ల సపోర్ట్ మీకు అవసరం అవుతుంది. టీం బిల్డింగ్ స్కిల్స్తోనూ, ప్రోత్సాహాన్నిచ్చే స్కిల్స్తోనూ
వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చండి, ఒక చిన్న గ్రూప్ మీటింగ్కు. మీరు వాళ్ళ దగ్గర నుండి మీకు ఏమి కావాలో, ఏమి ఆశిస్తున్నారో వివరంగా విపులంగా విశదీకరించి చెప్పండి వాళ్లకు. అలాగే వాళ్లకు కావలసిన సపోర్ట్ను కూడా మీరు అందివ్వండి, వాళ్లకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి. చివరకు సంభవించే పరిణామాలను ఎదుర్కొనడమో, లేక సరిగ్గా వినని లేక పనిచేయని సిబ్బందిని మందలించటమో, లేక మీరు చెప్పిన విధంగానే మీకై పాటుపడి కృషి చేసినటువంటి వారిని తప్పకుండా ప్రశంసించడమో చేయండి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వ్యవహారం జారుడుగా ఉండవచ్చు. అందుచేత ఇటువంటి ఆర్థిక పెట్టుబడులపై మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో ఉండే ఒడిదుడుకులను హెచ్చుతగ్గులను ఈరోజు గమనిస్తూ ఉండండి. ఎందులో మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు అన్న దానిలో మీకు మంచి అవగాహన ఉంటుంది. ఇటువంటి సమయాన్ని ఉపయోగించుకొని మీరు తెలివితేటలను సంపాదించుకోవటానికి ఉపయోగించుకోవటం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కుంభరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం, మీరు మంచి ప్రోత్సాహకరమైన మూడ్లో ఉండటం వల్ల, అలాగే మీరు గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల ప్రోత్సహించబడి ఉందని గ్రహిస్తారు. మీరు సంతోషంగా ఉండడం, ఆత్మస్థైర్యం మీలో మంచి స్వస్థతను కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే మిమ్మల్ని భౌతికంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేట్లు చేయడం, మానసికంగా కూడా మంచిగానే ఉన్నారనే భావన మీలో మొదలైందని మీరే గ్రహిస్తారు. మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచగలిగే పనులనే చేయండి, వ్యాయామంతో సహా. అప్పుడు మీరు అన్ని విషయాల్లోనూ కూడా బాగా ఉన్నట్లు, బలంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు, గ్రహిస్తారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ దారిలో అన్ని అడ్డంకులే తగులుతూ ఉండడం వల్ల చిన్న చిన్న అవరోధాలతో కాస్త చిరాకుగా ఫీల్ అవ్వచ్చు. మీరు వాస్తవంగా ఇటువంటి అవరోధాలు సంభవించకుండా ఉండటానికి మీరు చాలా శ్రమపడి ఉండవచ్చు కూడా. అయితే ఏమైనప్పటికీ అవి మీకు తప్పలేదు. మీరు ఎవరిని ఏమీ ఆశించరు, ఎంతో మీరు ఇండిపెండెంట్గా నడిచే మనిషి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీ బాంధవ్యాలలో అసూయ, ఈర్ష్య అనే వాటిని ప్రవేశించనివ్వద్దు. అది మీ ఇద్దరి మధ్య ఒక అగాధాన్ని సృష్టించవచ్చు. అలాగే మీ భాగస్వామి యొక్క స్నేహితులతో కూడా అటువంటి అసూయ ద్వేషాలలో మీరు పాలు పంచుకోవద్దు. మీ భాగస్వామిని కూడా మీపై అసూయ ద్వేషాలను పెంచుకునేందుకు ఈ విధమైన కారణాలు లేకుండా చేయండి. ఆరోగ్యకరమైన ప్రణయబంధంలో అసూయ ద్వేషాలకు తావులేదు. ఇటువంటి విషయాలలో నీతి నిజాయితీగా ఉండటాన్ని మీరు పాటించటం మీ శ్రేయస్సుకు మంచిది. మీనరాశి కెరియర్. మీరు ఒక విద్యార్థి అయితే కాసేపు మీ పుస్తకాలను వదిలి బయటపడి మీరు ఎంచుకున్న రంగంలో విజేతలైన వారెవరో గుర్తించండి. అలాగే వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఆసక్తిగా ఆతృత కలిగి ఉన్న ఒక యువ విద్యార్థితో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇటువంటి అవకాశాన్ని మీ మేలుకే ఉపయోగించుకోండి. మీ ప్రత్యేక రంగంలో మీ గురించి అందరికీ తెలియడానికి ఇంత తొందరపడవలసినటువంటిది కాదు. మీరు ఒక యువకుడు, అందరితో కలిసిపోయేవాడు అని గుర్తింపబడి ఉన్నా సరే. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు పని ఒత్తిడి మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. అయితే భవిష్యత్తులో స్థిరంగా ఉండే ఆర్థిక ప్రగతిని కలుగజేస్తుంది. మీకు ఒక చక్కటి పునాదిని వేస్తూ మీరు అదనంగా కొన్ని ప్రాజెక్టులను తీసుకోవాల్సి వస్తుంది. మీ మీద ఒత్తిడి చెప్పుకోదగ్గదిగా ఉంటుంది. కాబట్టి ఏమైనప్పటికీ మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మీకు కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. ఇది మీకు కొత్త ఐడియాలను ఇస్తూ, కొత్త మార్గాలను చూపిస్తూ ఉంటుంది మీ ఆర్థిక పురోభివృద్ధికి. మీనరాశి హెల్త్. ఈరోజు లోతుగా ఉంటూ ఉండే నీళ్ల వైపుకు వెళ్ళటానికి సాహసం చేయకండి. మీరు ఒక మంచి నైపుణ్యం గల ఈతగాడైతే తప్ప. నీటి చుట్టుప్రక్కల ఈరోజు మీకు ప్రమాదాలు, గాయాలు తగిలే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈరోజు అటువంటి హాని ఏదైనా జరిగితే కేవలం మీ ఈత నైపుణ్యమే మిమ్మల్ని రక్షించాలి. అందుచేత అసలు నీటి ప్రక్కకు వెళ్ళకపోవటమే శ్రేయస్కరం. ప్రమాదం కలిగి ఉండటం, కంగారులో ఒక తీవ్ర పరిస్థితిలో చిక్కుకుపోవడం అన్నది జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. సారీ అని చెప్పే కంటే క్షేమంగా ఉండేటట్లు చూసుకోవడమే మంచిది. అందుచేత ఈరోజు ఈతకు ఒక పూల్ లాంటి దాంట్లో కానీ, సహజమైన నీటి చెరువులు లాంటి వాటిలో కానీ వెళ్ళకండి.